11వ అధ్యాయము 24వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 11:24, నూతన నిబంధన, పేజీ నంబర్ 42, కలిసి చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడుగా, నీతిమంతుడిగా మీరు ఆశ్రయించిన ప్రజల విషయంలో అనుదినం మీరు చూపుతూ వచ్చిన మీ కృపా వాత్సల్యతను బట్టి, మీ కృపా బాహుల్యమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి బేతనియ ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వందనాలు. ఏర్పాటు చేయబడిన సంఘ ప్రార్థన కూడికను బట్టి స్థుతిస్తున్నాం. అలాగే మీ పిల్లలు బట్టి స్తోత్రాలు. ఎవరైతే రాలేకపోతూ వచ్చారు, సకాల నడిపించండి. పాటల ద్వారా మేము మయం పొందినందుకే స్తోత్రాలు. నిలబడిన దాసుడు ప్రైజ్ని వాడు ప్రభావ, మీరు బలపరిచిన వాడు. ప్రార్థనలోకి వెళ్ళకముందు కావాల్సిన కొన్ని మాటలు మా భక్తుల యొక్క జీవితాలు ఏ రీతిగా వారు ప్రార్థన చేసినప్పుడు నమ్మి విశ్వాసం ఉంచి నిలకడగా ఉన్నప్పుడు వారి జీవితాల్లో జరిగిన సత్యమును ప్రభావ మేము కూడా ఎరిగి ఆ రీతిగా కొనసాగినట్లు కూడా సహాయం ఉంచండి. వాళ్ళకి నన్ను ఒప్పుకుంటు నోచున్న పెదవులను హాలికి తాగి మీరే పరిశుద్ధ పరిచయమని ప్రార్థన చేసి, ఎక్కువగా నువ్వు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూచు, నీ జన్లు కలిగి సంతోషమును బట్టి సంతోషించు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్టు నాయలని నీకు దయచూపులు కావడించమని వందనములు చెల్లిస్తూ ఇచ్చిన ప్రభా కరెంటు ఈ మైతం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రండి, మనందరికీ పరిచయమైన మాటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. చాలాసార్లు నమ్మటం కష్టమే కదా, ఎందుకంటే యేసు ప్రభు శిష్యులే ఆయన నమ్మల కదా. 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించినప్పుడు కూడా, అందుకనే ఆయన శిష్యుల్లో ఒక అతను ఉన్నాడు. ఎవరు? తోమా. ఏమన్నాడంట? నేను చూస్తే కానీ నమ్మనని చెప్తూ వచ్చాడు. విశ్వాస జీవితంలో నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. మనం మనుషుల్ని నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మం కదా. ఈరోజు 100 రూపాయలు ఇవ్వండి, రేపు 200 అంటే 100 రూపాయలైనా ఇచ్చేస్తూ ఉంటాం. మనుషుల్ని నమ్మినట్లుగా మన దేవుణ్ణి నమ్మం. కానీ దేవునికి 100 రూపాయలు ఇస్తే దేవుడు ఎంత ఇస్తాడు? 1000 రూపాయలు ఇస్తాడు, అంతే కదా. ఆయన 10 రెట్లు ఇచ్చేవాడు. కాబట్టి మనుషులు 100కి మరొక 100 ఇస్తామంటే వెంటనే నమ్ముతాం. కానీ దేవుడికి 100 రూపాయలు 100కి 1000 ఇస్తాడంటే చాలాసార్లు మనకేమంటే అనుమానాలు ఉంటాయి. మనుషుల దగ్గర మనకు అనుమానాలు ఉండవు, కానీ దేవుని దగ్గర ఎన్నో అనుమానాలు ఉంటాయి. అందుకనే సాతాను కూడా మన దగ్గరికి ఏం తీసుకొస్తాడంటే అనుమానాన్ని తీసుకొస్తా ఉంటాడు. ఇది జరగదులే, ఇది అవ్వదులే అంటున్నాడు. అందుకనే ఇది నా సంఘ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిందంట. అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఏదైతే అడిగారో అవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. ఈరోజు వేటిని నమ్మాలో కొన్ని సంగతులు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని కలిగి ఉన్న నీవు, దేవునితో నడుస్తున్న నీవు వేటిని నమ్మాలో కొన్ని సంగతులు మన జ్ఞాపకం చేసుకుంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. వారు వెళ్ళిన పరిస్థితిలో వారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14:11. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నామంట. కాబట్టి ఏమి నమ్మాలంటే, ఇది నాన్న ప్రార్థనలో ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మాలి. ఇప్పుడు ఆశా జీవితంలో కూడా ఎప్పుడంట బలము లేని వారికి సహాయం చేయటానికి నీకన్నే ఎవరున్నారు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆశా జీవితంలో ఏం ఎదురైందంట? ఆ విస్తారమైన సైన్యాన్ని చూసినప్పుడు నేను ఓడిపోతానని తనకి తలంచింది. కాబట్టి నేను యుద్ధానికి వెళ్ళి ఓడిపోవటం కంటే కూడా తన దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన శక్తి కాదు, మన బలము కాదు, మన ఆలోచనలు కాదు, మన ఉద్దేశం కాదు, కానీ దేవుని యొక్క సహాయం. అందుకని భక్తులు అంటారు, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయమని చెప్తూ వచ్చాడు.
కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్న మనము దేవుడు సహాయం చేస్తాడని నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో దేవుడు తప్పకుండా ప్రార్థన చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అదే అన్నాడు. మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయమో, ఆ రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చినంటున్నాడు. అందుకనే కీర్తనకారు 121లో అంటాడు, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చినంటున్నాడు. ఈరోజు సహాయం చేయగలిగిన వాడు ప్రభువే. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి మనము నమ్మాలంటున్నాడు. ఈరోజు మనుషులు మనకు సహాయం చేయలేకపోవచ్చు, మన స్నేహితులు, మన బంధువులు, మన సమీపస్తులే మనకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు మొరపెడితే దేవుడు సహాయం చేస్తాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఎంతమంది ఉన్నారంట? ఐగుప్తు రాజే భయపడ్డాడు. అరే, ఇంత కాల్బలం ఉన్నారు, ఏదైనా రాజు మన మీదకి వస్తే వీళ్ళందరూ వాళ్ళతో కలిసి మనల్ని ఓడిస్తారేమో అనుకొని భయపడ్డారు. అంతమంది కూడా వారు సహాయం చేత బయటికి రాలేకపోతే వచ్చారు. మళ్ళీ ఎప్పుడైతే దేవుని తట్టు వారు తిరిగారో, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సహాయము చేత వారు బయటకు వచ్చారు. కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు ఆలోచనలు ఉంటాయి, మనకు ఉద్దేశాలు ఉంటాయి, కానీ అవి ఏమీ పనిచేయదు. ఇక్కడ ఆశ కూడా అదే అంటున్నాడు. ఆశ తన దేవుడైన యెహోవాకి మొరపెట్టాడు. అయ్యా, విస్తారమైన ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేసేవాడు నువ్వు తప్ప ఎవరున్నారంట. అంటే ఇప్పుడు యాస ఏం గమనించాడు? ఒకటి విస్తారమైన సైన్యాన్ని చూశాడు. ఇప్పుడు నేను వెళితే నా బలంతో, నాకున్న సైన్యంతో నేను వెళ్తే ఓడిపోతాను. కాబట్టి నేను ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలంట? దేవుడిని. అందుకని ఆశ తన దేవుడిని ఆశ్రయించినంతకాలం ఏమయ్యాడు? వర్ధిల్లాడంట. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, దేవుని మీద ఆశ్రయంగా చేసుకుంటామో, దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయం చేసేవాడు ఉంటున్నాడు. అది చదువు కావచ్చు, కుటుంబం కావచ్చు, బిడ్డలు కావచ్చు, సంఘం కావచ్చు, ఇదైనా కూడా ప్రభు సహాయం చేయగలిగిన వాడు. ఆయన సహాయము చేయలేదంటే ఏది లేదన్నమాట. అందుకని ఒక చిన్న ఉదాహరణ చెప్తే, హైదరాబాద్ నుంచి ఒక యవనస్తురాలు విజయవాడకి బయలుదేరి వస్తూ ఉందంట. వస్తూ ఉంటే కారులో బయలుదేరింది, ఒక్కదే వస్తూ ఉంది, కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి. అయితే సగం దూరం వచ్చిన తర్వాత ఏమైందో తెలీదు, కారు సడన్గా ఆగిపోయిందంట. అది ఒకళ్ళందరూ నిలిపుండే స్థలం కాదు, ఒక మారుమూల స్థలంలో ఆగిపోయింది. ఒక్కదే ఉంది, చీకటి పడుతుంది, ఇక భయం మొదలవుతా ఉంది. అటు నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి ఆమెను చూసి గమనించాడనమాట. గమనించి, ఇక్కడ కారు ఎవరు ఆపరు కదా, అందులో చూస్తే స్త్రీ ఒక్కదే ఉంది కదా అని చెప్పి ఆయన సందేహం వచ్చి ఆపి అడిగాడు. ఏంటంటే ఆమె ఏం చెప్పట్లేదు, ఏం లేదు అంటుందంట. ఈయనకు అర్థమైంది కారు ఏమన్నా ట్రబుల్ ఇచ్చిందని అడిగి వెంటనే అక్కడుండి కారు బాగు చేశాడు. వెంటనే ఆమె కొంచెం డబ్బులు ఇవ్వబోతుంటే, నాకేం వద్దులేండి, నేను ఆల్రెడీ మెకానిక్ని కాబట్టే నేను చేశానని చెప్పినప్పుడు, సరే ఆమె అందంట, నేను విజయవాడలో ఉంటానండి అని విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. సరే విజిటింగ్ కార్డు తీసుకొని ఈయన వెళ్ళిపోయాడు. ఆమె కూడా కార్ స్టార్ట్ చేసుకొని బయటకు వచ్చాడు. అయితే కొంత దూరం వచ్చిన తర్వాత ఆమె ఆకలేసి ఏం చేసిందంట, ఒక రెస్టారెంట్ దగ్గర ఆగింది. ఆగినప్పుడు ఆ లోపలికి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేసినప్పుడు ఆ తీసుకొచ్చిన ఆమె ఎవరంట, ఒక ప్రెగ్నెంట్ లేడీ అనమాట. ఆమెకి సర్వ్ చేస్తూ ఉంది. చేసినప్పుడు ఆమె ఆ సమయంలో కూడా పనిచేసి ఆమె కొంచెం జాలిపడి ఏం చేసిందంటే, ఆమెకి డబ్బులు కట్టి కవర్లో కొంత అమౌంట్ పెట్టింది. ఇది మీ కొరకు డెలివరీ సమయానికి ఉపయోగపడతాయని చెప్పి కొన్ని డబ్బులు ఆమెకు పెట్టి డబ్బులు కట్టేసి అందులో విజిటింగ్ కార్డు కూడా పెట్టింది. ఈలోపు ఈమె కూడా ఇంటికి వెళ్ళింది. మొట్టమొదట ఆయన అంటాడు, ఆమె చెప్తుంది, అంటే నీకు మంచి విషయం చెప్పాలందంట. ఏంటి ఆ విషయం అని చెప్తే, ఎవరో తెలీదు ఒక ఆమె ఎక్కడికి వచ్చింది, హోటల్కి వచ్చింది, టిఫిన్ చేసి ఈ కవర్ ఇచ్చిందంటే దానికి కావాల్సిన డబ్బులు అంట. అప్పుడు ఈ విజిటింగ్ కార్డు, ఆ విజిటింగ్ కార్డు చూస్తే ఏంటంట, రెండు ఒకటే. కాబట్టి నీకు దేవుడు సహాయం ఎలా చేస్తాడో తెలియదు. ఆయన అంటున్నాడు సహాయం చేశాడు, కానీ అక్కడ ఏమీ ఆశించలేదు. ఈమె కేవలం తన పని మాత్రమే చేసింది, కానీ వారి అక్కర్ని దేవుడు ఎరిగి ఏం చేశాడంట, సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన పట్లే మనం ఆశగా చూసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆశ తన జీవితంలో తన బలము సరిపోదు అనుకున్నాడు. తనకున్న సైన్యము, ఆ సైన్యాన్ని గెలవలేడు అనుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రార్థన తేలికేగా కదా, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం అంటే కష్టమా? పని చేయడం అంటే కష్టం, ప్రయాణం చేయడం అంటే కష్టం. అందుకే అన్నాడు, పురుషులు సంశయము లేని వారే ప్రతి స్థలమందు చేతులెత్తి ఏ స్థలంలోనైనా ప్రార్థన చేయొచ్చు. అది ఆరంభ దినాల్లో ఇంట్లో ఒక్కళ్ళే రక్షించబడేవాళ్ళు, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, వాళ్ళు బాత్రూంలో కూడా ప్రార్థన చేసిన సందర్భాలు ఉంటారు వచ్చినాయి.
కదా. కాబట్టి ప్రార్థనకి ఎక్కడున్నా కూడా ప్రార్థన చేయొచ్చు. అలాగనే సంఘముతో కూడా మనము కలిసి ప్రార్థన చేసినప్పుడు. అందుకని అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడిగిన వాటిని అన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముడు అంటున్నాడు. ఈరోజు ఏమి నమ్మాలంటే, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నాకు సహాయం చేస్తాడు. అందుకనే దావీదు ఎప్పుడు కూడా దేవుని సహాయం వైపే చూస్తాడు. అందుకని ఏమన్నాడంట, వృద్ధాప్యం అందు నన్ను విడనాడకం అన్నాడంట. అంటే వృద్ధాప్యంలో కూడా నాకు సహాయం చేసేవాడు ఎవరంటే దేవుడే. ఈ దినాన వృద్ధాప్యంలో నేను నడవగలుగుతున్నాను, ఆరోగ్యం ఉందంటే కేవలము దేవుడే అంటున్నాడు. రాజు అంటే దావీదే, ఎంతమంది ఉపపత్తులు, ఎంతమంది భార్య, ఎంతమంది బిడ్డలు ఉన్నారు, అయినప్పుడు కూడా సహాయం కొరకు ఎవరి వైపు చూశాడంట, దేవుని వైపే చూస్తూ వచ్చాడు. దావీదు యుద్ధశాలి, యుద్ధంలో నేర్పరగలిగిన వాడు. సింహపు గుంటు లాంటి వాళ్ళు కూడా దావీదు యుద్ధంలో ఉన్నాడండి. ఏం చేస్తారంట, అటువంటి వ్యక్తి కూడా ఎల్లప్పుడూ దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. నమ్మాడు కదా. నమ్మాడు కాబట్టినే దావీదుని ఏం చేశాడంట, స్థిరపరుస్తూ వచ్చాడు. ఈరోజు నమ్మకం లేకపోతే మనం స్థిరంగా ఉండలేం. నమ్మకం లేకపోతే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ విశ్వాసం మనకి ఉండదు. మనం ఏదైతే ప్రార్థన చేసామో అంటున్నాడు. అందుకనే పాల్ యాంగిల్సో గారు ఒక మాట చెప్పారు అంటున్నాడు, ప్రార్థన ఎలా ఉండాలంట, స్పష్టంగా ఉండాలంట. నీకేం కావాలి అది స్పష్టంగా ప్రభుని అడగమంటూ వచ్చాడు. నీకేం కావాలి అది అడగమని చెప్తూ వచ్చాడు. కాబట్టి కొన్నిసార్లు మన ప్రార్థన సరిగా లేకపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆలకించి మనకి సహాయం చేస్తాడు. ఇది మొదటి అనుభవం. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అవి పొంది ఉన్నామని నమ్మడు. ఇది నా మొదటి నమ్మకం, ప్రభు నాకు సహాయము చేస్తాడంటున్నాడు. పరిస్థితులు ఏమైపోయినా పర్వాలా సహాయం చేయగలిగే దేవుడు నాతో అంటున్నాడు. మనుషులు నన్ను విడిచిపెట్టారు కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అంటున్నాడు కదా. కాబట్టి ఇది మొదటి అనుభవం. రెండవదిగా చూస్తే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఈరోజు ఏటిని నమ్మాలో కొన్ని సంగతులు దేవుని వాక్యంలో ఉంది. 9:23. 9:23 ఏమైనాను అది వారిని నాశనము చేయవలనని, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అది వారిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కార్యం చేయగలడని ఇప్పుడు ఏం చేయాలంట, అతను నమ్మాలంటున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమర్థ్యము సాధ్యము. కాబట్టి రెండోది, అది సాధ్యమని నమ్మాలి కదా. కొన్నిసార్లు అది అసాధ్యమే. అందుకే అంటే మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యం అంట. ఇది ఎలా జరిగిద్ది ప్రభు అనుకుంటాం, కానీ ప్రభు అంటాడు అది ఎలాగైనా జరిగిద్ది అంటున్నాడు కదా. అందుకనే రెండవదిగా అది సాధ్యమని మనం నమ్మాలంట. మనకు అసాధ్యమే కానీ దేవుడు సాధ్యపరచగలడు. ఇప్పుడంట మనం నమ్మినప్పుడు. అందుకనే ఈ తండ్రి ఎంతో బాధతో వచ్చాడు, అలాగనే ప్రభునందు విశ్వాసంతో కూడా వచ్చాడు. కానీ తనలో కార్యం జరగకపోవడానికి కారణం ఏంటి, తనలో అపనమ్మకం. అందుకనే చూడండి, యేసు ప్రభు వచ్చినప్పుడు చాలా నిరుత్సాహంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడంట, ఏమైనాను నీ వలనైతే అంటున్నాడు, మా మీద కనికరపడి మాకు సహాయము చేయమంటూ వచ్చాడు. కాబట్టి మనకు కూడా ఆశ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏముండదంట, నమ్మిక ఉండదు. చూడండి, అందుకనే కనాను నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఏం చేసి ఎలా వచ్చిందంట, నమ్మికతో వచ్చింది అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆమెతో ఎలా మాట్లాడంటే కొంచెం కఠినంగా మాట్లాడాడు కదా. నశించిపోయిన ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికే వచ్చానన్నాడు కదా. అంతేనంటే మరి బల్ల మీద ఉన్న రొట్టెలు కుక్క పిల్లలకి వేయటం సాధ్యమా అని చెప్తూ వచ్చాడు. వీటన్నిటిని గమనించి అయినప్పుడు కూడా ఆమె ఏం చేసిందంట, ప్రభువుని నమ్ముతూ వచ్చింది. నిజమే, కొన్నిసార్లు అసాధ్యమే కదా, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఎప్పుడంట, మనం నమ్మినప్పుడు అంటున్నాడు. అందుకని అతను అదే అన్నాడు, అయ్యా నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము కలగకుండానట్లు సహాయం చేయండి. అంటే ముందు అతని కుమారుడు బాగుపడాలంటే ఏం చేయాలంట, నీలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించాలి, నీలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించాలంటున్నాడు కదా. ప్రభు దగ్గరికి వచ్చావు, నమ్మకంగా ఉన్నావు కాబట్టి అది సాధ్యమే. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ కదా, ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చింది. కాబట్టి ఏమనుకుందంట, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొనినను బాగుపడిద్దని ఏం చేసింది, నమ్మింది కదా. అంత జన సమూహంలో తాను స్త్రీ కాబట్టి వెళ్ళలేకపోవచ్చు, అంతేనంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా చాలంట. కాబట్టి ఎప్పుడైతే ఆమె వస్త్రపు చెంగును ముట్టుకుందో అక్కడ రాయబడిన మాట ఏంటంట, ప్రభావము ఆయనలో నుండి వెళ్ళిందంట. ఆ వస్త్రపు చెంగులో నుంచి కదంట ప్రభావము ఆయనలో నుండి వెళ్ళి
ఆమె ఆ గడిలోనే స్వస్థపరిచాడు. అంటే ఆయన వేసుకున్న వస్త్రంలో కూడా ఏముందంట, ప్రభావం ఉంటూ వచ్చింది అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆమెకు యేసు ప్రభు తెలియకపోవచ్చు, లేకపోతే అనేకులు వెళ్తున్నారు కాబట్టి ఇంకా నా జీవితంలో అనేక చోట్ల తిరిగాను, ఇంకా డబ్బులు కూడా లేవు కాబట్టి ఏం చేసిందంట, ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె రాకముందే తన విశ్వాసాన్ని ఏం చేసుకుంది, పెంపొందించుకుంటూ వచ్చింది. కాబట్టి మనం మందిరానికి వచ్చిన తర్వాత కాదు, కానీ ఇంటి దగ్గర నుంచి ఎలా రావాలంట, నమ్మకంతో రోజు మందిరానికి వెళ్తున్నా కాబట్టి ఇదేనా దేవుడు ఏం చేస్తున్నా తప్పకుండా సహాయం చేస్తూ ఉంటాడు. ఈ పని విషయం కావచ్చు, లేకపోతే ఈ ఆలోచన విషయంలో దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తూ ఉంటాడు. నేను యాక్చువల్లీ ఈరోజు వాకింగ్ చెప్తాను, నాకు తెలియదు. అయితే మధ్యాహ్నం నేను పడుకున్నప్పుడు ఇదే మాట తలంపించాడు దేవుడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సాధ్యం అన్నాడు. ఏంటబ్బా మధ్యాహ్నం టైంలో అనుకున్నా. సరే తీరా చూస్తే 5ంటికి అన్న ఫోన్ చేసి, అన్న కొంచెం ఈరోజు ప్రేయర్కి వెళ్ళండి అన్న అన్నాడు కదా. అంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంట, మనకి తెలియజేస్తూ ఉంటాడు కదా. కాబట్టి రెండవ అనుభవం ఏం నమ్మాలంట, అది సాధ్యమని నమ్మంటున్నాడు ఈరోజు కదా. నీళ్ళు ద్రాక్ష రసం అవుతాయని ఎవరైనా నమ్ముతారా చెప్పండి. అక్కడ కావాల్సింది ద్రాక్ష రసము, కానీ ప్రభు చెప్పింది ఏంటంట, వాటిని నీటితో నింపమని చెప్పాడు. కానీ అది సాధ్యమేనా? కానీ ప్రభువుకు సాధ్యం అంట. ఒకరోజు అడిగారంట, పెళ్లి వర్తమానంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పారంట, నీటిని ద్రాక్షారసంగా తాగిన దేవుడు అంటే ఎవరో ఒక వ్యక్తి, ప్రభువుని ఎరగిన వ్యక్తి వచ్చి చివర్లో అడిగాడంట, పాస్టర్ గారు అసలు నీళ్లు ద్రాక్షారసం ఎలా అవుతాయండి అని అడిగాడంట. సరే అండి మీ డౌట్ కరెక్టే, చెప్తాను వింటారా అన్నాడంట. సరే అన్నాడంట. దానికి మనం కూడా చెట్లు పెంచుకుంటాం కదా, జామకాయ చెట్టు అని, నిమ్మ చెట్టు అని, అన్ని చెట్లు పెంచుతాం కదా, మరి ఆ చెట్టుకి మీరు ఏం పోస్తారన్నాడు. ఏం పోస్తాం చెప్పండి, నీళ్ళేగా పోసేది. నీటిని పీల్చుకున్న చెట్టే ఆ చెట్టు స్వభావాన్ని ఇచ్చినప్పుడు, వాటిని సృష్టించిన దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చగలడు అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ వచ్చాడు. మనకి అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. ఎప్పుడు సాధ్యమంట, నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆయన చేయగలడని. అందుకనే అబ్రహాం అంటాడు, విశ్వాసం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని రూఢిగా ఎంచుకున్నాడు అంటాడు. అంటే ఏమాత్రమో సందేహం లేదు. వస్తాయి కొన్నిసార్లు సందేహాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, అయినా కూడా ఇది నాకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా. 40 సంవత్సరాల నుంచి శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్న వ్యక్తి లేచి నడుస్తాడని ఎవరికైనా అనుకున్నారా? అందుకని లోపలికి వెళ్ళినప్పుడు చూశారంట, అరే ఆ దేవాలయం దగ్గర కూర్చున్న వ్యక్తి ఈడేనా అని చెప్తారు. అందుకని అక్కడ పేతురు యోహాను వైపు తేరి చూసినప్పుడు అన్నారు, అయా మా సొంత శక్తి చేత భక్తి చేత ఈయనకి నడవడానికి కాళ్ళు ఇచ్చింది మేము కాదని చెప్తాచ్చు. కాబట్టి రెండవదిగా ఏమి నమ్మాలంట, సాధ్యమని నమ్ము. ప్రభుని అంగీకరించి నువ్వు ప్రభు కొరకే తీర్మానం చేసుకుని నమ్మకంగా మందిరానికి వస్తే నువ్వు అది ఏదైనా సాధ్యం చేస్తాడంట ఈరోజు. కాబట్టి అది మనలోనే ఉంటూ వచ్చింది. మూడవ సంగతి చూస్తే చూడండి, ఈరోజు ప్రార్థన చేయనప్పుడు అవి పొంది ఉన్నామని నమ్ము. మూడవదిగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 6:9. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమనిదినైనా స్థితిలో ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మూడవదిగా నీ స్థితి మారిద్దని నమ్మంటున్నారు కదా. ఎప్పుడు నా స్థితి ఇంతేనా అనుకుంటాం కదా. గొంగలి పురుగు కూడా దానికి ఒక నమ్మకం ఉంది కదా. అందరూ కూడా అసహించుకునేది, అందరూ కూడా త్రోసివేసే ఆ గొంగలి పురుగుకే ఒక నమ్మకం ఉంది. 21 రోజులు ఒక గూడు కట్టుకొని నిద్రాహారాలు మానేసిన తర్వాత 21 రోజుల తర్వాత ఎలా వస్తుందంట, సీతాకోక చిలుకలా వస్తుంది. అంటే ఒక గొంగలి పురుగుకే నమ్మకం ఉంచే, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన నీకు నీ స్థితి మారిద్దని నువ్వు నమ్మాలంట. అందుకని యోబు గ్రంథం 8:7 అంటాడు, నువ్వు యథార్థవంతుడివై పవిత్రుడు అయిన ఎడల ఆయన నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి పొందాను. చాలాసార్లు మన స్థితి ఇలాగే ఉందనుకుంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా అనే కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట, వాడు ఆ బహుకాలముగా ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగాడంటాడు. ఈరోజు ప్రభువులో నీ స్థితిని ప్రభు ఎరుగుతూ వచ్చాడు. కాబట్టి అక్కడ ఎంతోమంది ఉన్నారు. 5 మండపాలు ఉన్నప్పుడు 5 మండపాల్లో 5 రకాల రోగులు ఉంటూ వచ్చారు. కానీ యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్తూ వచ్చాడు. చూడండి, ఒక దైవసేవకుడు ఇలా చెప్తూ వచ్చాడు, రోజుకి దేవదూత ఏం చేస్తుందంట, కోనేటిని నీళ్లు కదిలించినప్పుడు
ఎవరు ముందు దిగుతారో వాళ్ళు స్వస్థపరచబడతారు. అంటే ప్రతిసారి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తూ ఉంటూ వచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాలు. రోజుకు ఒక్కసారి కోనేటి దగ్గర దేవదూత నీళ్లు కదిలిస్తే సంవత్సరానికి 365 రోజులు ఇంటూ 38 సంవత్సరాలు. అంటే ఎన్నిసార్లు అతను ప్రయత్నం చేసి ఉంటాడు చెప్పండి. రోజుకు ఒక్కసారి దేవదూత నీళ్లు కదిలిస్తే సంవత్సరానికి 365 రోజులు, అలాగైతే 38 సంవత్సరాలు. అంటే ప్రతిరోజు ఏం చేస్తున్నాడంట? ఆ కోనేటి వైపు చూస్తూ ఉన్నాడు. అందుకని యేసుప్రభు వచ్చినప్పుడు, అయ్యా ఆ కోనేటిలో నన్ను దించుటకు ఎవరు లేరని చెప్పాడు. కానీ స్థితి మార్చగలిగిన దేవుడే ఆయన దగ్గరకు వచ్చాడు. అన్నాడు, స్వస్థపడగోరుచున్నావా అంటున్నాడు. వెంటనే లేకమన్నప్పుడు వాడు పరుపునెత్తుకొని వెళ్ళాడు. అందుకని ఎందుకు ఉంచాడు ప్రభు అంటే కొన్ని సంవత్సరాలు అలాగే ఆ స్థితిలోనే ఉంచాడు కదా ప్రియమైన సహోదర. కొన్నిసార్లు ప్రభు దగ్గర నమ్ముకుంటాం, కానీ మన స్థితి కొద్దిగానే ఉంటుంది. అయినా కూడా ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ స్థితిని మార్చగలిగిన దేవుడు అంటాడు. చాలాసార్లు స్థితులు మారలేదని అనేకలు ఏం చేస్తారంట? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకేం భక్తులు, ఇంకేం విశ్వాసంలో అనుకుంటూ వచ్చారు. అబ్రహాం అలా అనుకోలే. 25 సంవత్సరాలు దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షించడానికి, దేవుడు నీ స్థితిని మార్చడానికి కొంత సమయము తీసుకుంటున్నాడు అంటున్నాడు. అందుకని ఇంతకంటే మంచిదిను రక్షణకరమైనదైన స్థితిలో ఉంటారు. ఇంతకంటే మంచి స్థితిని దేవుడు మనకిస్తాడంటున్నాడు. ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో అంట? దీన స్థితిలో ఉన్నది ఎరుగును, అట్లాగే సంపన్న స్థితిలో కూడా ఉన్న ఎరుగును. ఇక్కడ మగ దగ్గర ఒక అంకుల్ ఉంటారు. అతని పేరు వనీసీం గారు అనమాట. రైల్వేలో పనిచేసేవాడు. ఆయన అంటాడు, దేవుడు నాకు కారవన్నం పెట్టాడు, అట్లాగే కాందారి హోటల్లో కూడా భోజనం పెట్టాడు. అంటే దేవుడు ఏదైనా చేయగలిగినవాడు. ఆయనకి రైల్వే ఉద్యోగం అయింది కూడా ఆయన గుడివాడ రావటానికి పొద్దునంతా రిక్షా దొక్కి ఆ డబ్బులతో ఛార్జీ పెట్టుకొని గుడివాడలో స్టేషన్ మాస్టర్గా చేశాడు. అంటే ఆ స్థితిని దేవుడు ఏం చేశాడు? కారులో నడిపించాడు, కాందారి హోటల్లో భోజనం. చాలాసార్లు మన స్థితిని మనము చూసుకోవద్దంట. నీ స్థితి చూసుకున్న ఎప్పుడు నువ్వు ఎలాగా బలహీనం. ఒక దినాన్ని స్థితి మార్చగలిగిన దేవుడు. 38 సంవత్సరాలుగా మా స్థితిని మార్చుకోలేని వ్యక్తి అక్కడ ఉంటూ వచ్చాడు. ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటున్నాడు కదా. ఒక్కసారి నా దేవదూత నీళ్లు కదిలించినప్పుడు దిగితే బాగుండు అనుకుంటూ వచ్చాడు. చాలాసార్లు మన స్థితి మార్చగలిగిన దేవుడు అంటారు. అందుకని వాడు బహుకాలముగా ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగాడు అంటున్నాడు. ప్రభుకు 33.5 సంవత్సరాలే, అతను అక్కడ పడి ఉన్నది 38 సంవత్సరాలు అంటున్నాడు. కాబట్టి అందుకే అంటాడు, మనం ఎక్కడున్నామో ప్రభుకి తెలుసు అంటాడు. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అవి పొంది ఉన్నామని నమ్మాలి. ఏమి నమ్మాలి? ఒకటి, ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి. రెండవది, అది సాధ్యమని నమ్మంటున్నాడు. మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు ఈరోజు. మూడవది ఏమి నమ్మాలంటే నీ స్థితి మారుస్తాడని నమ్మాలి. ఎందుకంటే ఉన్నతమైన స్థితి ఇస్తాడు. దావీదు అనుకున్నాడా? ఎక్కడో గొర్రెలకు మాత్రమే కాచుకునే దావీదు ఒక సింహాసనం మీద కూర్చుంటాడని, అంతేనాడు ఆ సింహాసనం సదాకాలం ఉంటుందని, అందుకేనంటే వచ్చే యేసు ప్రభు కూడా దావీదు కుమారుడుగా వస్తాడని, అంతేనంటే దావీదు వేరు చిగురుగా వస్తాడని, దావీదు తాళపు చెవులు కలిగిన వాడని అనుకున్నాడా? పాత నిబంధనలు ఎక్కడో ఉన్న దావీదు నూతన నిబంధనలకు వచ్చాడు కదా ప్రియమైన సహోదరా. మూడవదిగా మన స్థితిని ఆయన మారుస్తూ ఉంటారు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, నీ స్థితి తక్కువగా ఉండొచ్చు అంటున్నారు. అందుకే ద్వితీయోపదేశకాండం 2:7 మాట ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదంటారు. నేను కూడా సేవ కొరకే ప్రభు పిలిచినప్పుడు ఆ వాక్యం నాకు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరములు ఈ అరణ్యంలో తిరిగినది చాలు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదనిస్తాడు కదా. అందుకే అంటున్నాడు, పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని చెప్తూ వచ్చారంటున్నాడు. మధ్యాహ్నం ఒక అన్నని ట్రైన్ దగ్గర దింపితే ఆయన అక్కడ తీసుకెళ్ళడానికి అన్ని ఇప్పుడు కొత్తగా మిలెట్స్ అని తీసుకెళ్తా ఉన్నాడు కదా, చిరుధాన్యాలు తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన అన్నాడు, పిచ్చుకులు తినేవి ఇవే, కాబట్టి అది ఎందుకైనా లావు అన్నాడు అంటున్నాడు. అందుకనే ప్రభు ఈ మాట అన్నాడు, పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు అంట. అంటే పిచ్చుకులే శ్రేష్టమైన తింటే ఆయన బిడ్డలమైన మనకి దేవుడు శ్రేష్టమైన ఇవ్వడా? అందుకని మీరు పిచ్చుకుల కంటే కూడా శ్రేష్ఠులని చెప్తూ వచ్చాడు. కాబట్టి మూడవ అనుభవం, మన స్థితిని దేవుడు నమ్మంటున్నాడు. ఈరోజు నీ స్థితి ఇప్పుడు అందరికీ ఎలా ఉండొచ్చు అంట, వారు ఎప్పుడు అలాగే ఉంటారు అని అనుకోవచ్చు, కానీ దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తూ ఉంటారు. నాలుగవ సంగతి చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 1:16. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం.
ఉమ్, ఆ. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకే అది దేవుని శక్తి అయి ఉన్నదన్నట్టు. నాలుగవదిగా ఆయన శక్తిని నమ్మంటున్నాడు కదా. ఎవరి శక్తి అంట? అందుకే అంటున్నాడు, ఆ, నేను నా బలహీనమైనలో ఆయన శక్తి పరిపూర్ణం అవుతుంది అంటున్నాడు. ఈరోజు మన శక్తి కాదు, దేవుని యొక్క శక్తి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషే ఏం చేస్తున్నాడు? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? కింద యుద్ధం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ యుద్ధము అవసరమే, అక్కడ ప్రార్థన అవసరమే. కాబట్టి మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, మోషే చేతులు కిందకి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇది గమనించిన ఊరు అహరోన్లు ఏం చేశారంట? పైకి వెళ్ళి ఒక రాయిని నిలిపి మోషేని అక్కడ కూర్చుని పెట్టి వారు 2 చేతులు ఆదుకుంటూ వచ్చారు. యెహోషువ చేతిలో కత్తి ఉంది, కత్తి చేత కాదు, కానీ అలా ఏం చేశాడంట? పైన ప్రార్థన. ఈరోజు ప్రార్థన మనల్ని శక్తితో నింపుతూ ఉంటుంది. అందుకే అంటాడు కదా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి ప్రార్థన చేస్తుంది. చాలాసార్లు మన శక్తి బలహీనమైపోవచ్చు, మన శక్తి తగ్గిపోవచ్చు. కానీ కాలేబు ఒక మాట అంటాడు. ఏ శక్తి చెప్పాడంట? నన్ను మోషే పంపినప్పుడు ఎంతటి బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం. అప్పటికి ఇప్పటికి ఎంత తేడంట? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలప్పుడు ఎప్పుడు బలం ఉంది, ఎంత బలం ఉందో ఇప్పుడు 80 సంవత్సరాలు కూడా అదే బలం ఉందంట. కారణం ఏంటి? దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందంట? అందుకని యెషయా గ్రంథం 40వ అధ్యాయం అంట, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారండి. వారు ఎలా ఉంటారంట? పక్షిరాజు వలె అలయక నడిచి వెళ్ళిపోతారు. కాబట్టి మన శక్తి తగ్గిపోతుంది, కానీ దేవుని శక్తి ఏమో అంతకంతకు ప్రబలమవుతూ ఉంటుంది వచ్చిందంట. కాబట్టి ఏమి నమ్మాలంట? దేవుని శక్తిని నమ్మంటున్నాడు. ఆయన శక్తి మీద ఆధారపడి అంటున్నాడు. అందుకని ఒక పాట ఉంటుంది, శక్తి గల షాలేము రాజు అంటున్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన శక్తి అపరిమితమైనది, ఆయన శక్తి కంటే మించింది ఏది కూడా లేదని రాయబడుతూ వచ్చింది. అందుకని ఆయన శక్తిని ఆశ్రయించారు కదా. ఆయన ఎంత శక్తిని ఆశ్రయించారు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ రాజు ఒక ప్రతిమ నిలవబెట్టినప్పుడు ఏమన్నారంట? మీరందరూ దీనికి మొక్కాలి, లేకపోతే మొక్కని వారందరూ కూడా అగ్నిగుండంలో వేస్తానని చెప్పాడు. కానీ వారు ఎవరిని ఆశ్రయించారంట? దేవుని శక్తిని ఆశ్రయించారు. అందుకే అన్నారు, ఏమన్నారంట? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని నుంచి తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడంట. అక్కడ ఎవరి శక్తిని వారు కనపరిచారంటే దేవుని శక్తిని అంటున్నాడు. ఎందుకంటే సమస్తం ఆయనకి లోబడి ఉంటూ వచ్చిందంట. కాబట్టి నాలుగవదిగా దేవుని శక్తిని నమ్ము. నీ బలహీనతలో, నీ యొక్క ఇబ్బందిలో, ఇరుకులో దేవుని శక్తిని అంటున్నాడు. కాబట్టి అందుకనే ఇది 4వ సంగతి. అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అవి పొంది ఉన్నామని నమ్ముడు అంటున్నాడు. ఈరోజు నమ్మి ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు ఇస్తాడన్న దృఢ నమ్మికతో మనము ప్రార్థన చేద్దాం. అందుకని పాట పాడారు కదా, దృఢ నమ్మిక మది ఎందుంచి పాడింది, శరణం ఉంది ప్రభుని గృహం అన్న పాటలో. కాబట్టి మనం కూడా నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు భక్తులు అలాగే నమ్మిక ఉంచారు, అలాగే విశ్వాసం ఉంచారు. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో చేశాడు. సంఖ్యాకాండంలో చూస్తాం, ఆయన చెప్పి చేయకుండా అంటాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా అంటాడు. కాబట్టి దేవుడు ఆయన నెరవేర్చే దేవుడు. మనం అడిగినప్పుడు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటూ వచ్చాయి. కాబట్టి 4 విషయాలు చూస్తాం. ఒకటి, ఏమి నమ్మాలంట? దేవుని సహాయాన్ని నమ్మం. రెండవదిగా దేవునికి సాధ్యమని నమ్మంటున్నాడు ఈరోజు. మూడవదిగా దేవుడు స్థితి మార్చగలడని నమ్మంటున్నాడు ఈరోజు. అదే మనుషులైతే మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని కోరుకుంటారు కదా. మన స్థితిని మార్చగలిగిన వాడు ప్రభువే అంటున్నాడు. అంటే నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాం, ఏముందంట? మీరు గమిలికి రాసిన 1:16లో ఏముందంట? దేవుని శక్తి అంటున్నాడు. అది మనం వెళ్తే మనం కాదు, దేవుని శక్తి అంటున్నాడు. 5వ సంగతి చివరిది చెప్పి ప్రార్థనలోకి వెళ్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 19:35. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడను ఆయన ఎరుగునంటున్నాడు. 5వదిగా ఆయన సాక్ష్యాన్ని నమ్ము. అనేకులు ఆయన గురించి ఏమి ఇచ్చారంటే సాక్ష్యము చెప్పండి. ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ బాగుపడ్డారనే సాక్ష్యం.
ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా స్వస్థపరిచారనే సాక్ష్యం అంటూ వచ్చారు. అందుకనే యేసు ప్రభు ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 32వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 32వ వచనం. సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడిండును. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడి. అంటే పట్టణంలో ఉన్న జనం అంతా ఎక్కడున్నారంట? పట్టణమంతయు కూడా ఆ ఇంట కూడి ఉన్నారంట. కాబట్టి ఆయన సాక్ష్యమును, ఆయన గురించిన సాక్ష్యం ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చి ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు కదా. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము బాగుపడ్డామని సాక్ష్యం, మమ్మల్ని స్వస్థపరిచాడని సాక్ష్యం అని చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ దినాన వారు నమ్మారు కాబట్టి అనేకులు ఏం చేశారంట? ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అందుకనే చాలామంది మందిరాల్లో ఏం కోరుతారంట? సాక్ష్యాలు. వారు సాక్ష్యాలు చెప్పినప్పుడు ఎంతోమంది ప్రభుని అంగీకరిస్తూ వచ్చారు. కాబట్టి ఆయన సాక్ష్యాన్ని, ఆయన గురించి అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు అంటున్నారు. కాబట్టి ఎంతోమంది, అందుకని ఇక్కడ బాపట్ల దగ్గర స్టువర్టపురం అని ఉండే, ఒకప్పటిది ఏదంటే అది స్టువర్టపురం. కానీ ఇప్పుడు అక్కడ మార్చబడుతూ వచ్చారు. కారణం ఏంటంటే అధికారులు కూడా వారు మార్చలేకపోతూ వచ్చారు. అది అధికారులు కూడా ఏం చేశారని నేను వదిలిపెట్టేశారు. అప్పుడు సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ ఏం చేసిందంట, మేము వారితో మాట్లాడతామని పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని వారితో వెళ్ళి మాట్లాడారు. ఎందుకు మీరు నేరాలు చేస్తున్నారు, ఎందుకు దొంగతనాలు చేస్తున్నారు అంటే అప్పుడు అన్నారు, ఇది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఇప్పుడు మేము మారేమన్నా ఎవరు మమ్మల్ని నమ్మరు, అంటే మాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు అన్నారంట. సరే దానికోసం మేము మీకు సహాయం చేస్తామంటే అప్పుడు అక్కడున్న వారికి చెప్పి వారు ఎక్కడి నుంచి ద్రవ్యాన్ని తీసుకొచ్చి వారికి పొలాలు అట్లాగే ఇచ్చినప్పుడు, ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చేశారు? మానేశారు. నిజంగా ఈ దినాన సాక్ష్యం. ఒకప్పుడు స్టువర్టపురం ఎంతో భయపడేవాళ్ళు, అదేమైందంట స్వార్థపురంగా దేవుడు మార్చారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన ఆయన గురించిన సాక్ష్యాన్ని నమ్ము. ఆయన దగ్గరికి వచ్చి ఎంతోమంది ఏం చేస్తున్నారు? బాగుపరచబడుతున్నారు. అందుకే అన్నాడు, ఆయన దగ్గర ఆయన చూస్తే దెయ్యములు వెళ్ళిపోతున్నాడు, ఆయన స్వస్థపరుస్తాడని నమ్ము, ఆయన బాగు చేయగలగడని నమ్మంటూ వచ్చారు. అందుకని ప్రభు అన్నాడు, మీరే నాకు సాక్షులు అని చెప్తూ వచ్చారు. కాబట్టి 5వ అనుభవం ఇది, ఆయన సాక్ష్యాన్ని మనం నమ్మను. ఆయన భూమి మీదకి వచ్చారు కదా, 33.5 సంవత్సరాల లోకంలో జీవించారు. తన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా బాగు చేశాడు. అందరూ చూస్తుండగా తిరిగి మరలా ఆయన ఆరోహణం అవుతూ వచ్చాడు. ఆయన చెప్పిన మాట, ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. వస్తానన్న ప్రభు వచ్చాడు, మరణిస్తానన్న ప్రభు మరణించాడు, తిరిగి లేస్తానన్న ప్రభు తిరిగి లేచాడు. ఇదిగో వస్తున్నానన్న ప్రభు రాక మారడానికి. ఆయన సాక్ష్యాన్ని నమ్మిన నీవు ఆయన కొరకే స్థిరముగా ఉండు, ఆయన కొరకే నమ్మకంగా ఉండు, ఆయన కొరకు అనేకులను సిద్ధపరిచి అంటున్నాడు కదా. కాబట్టి 5 అనుభవాలతో మనం కూడా క్లుప్తంగా ప్రార్థన చేసుకుంటాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మడు అంటున్నాడు. కాబట్టి సృష్టిలే కొన్నిసార్లు నమ్మలేదు, మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి మనం నమ్మలేకపోవచ్చు. కానీ అందుకే పౌలు అంటాడు తిమోతితో, మనం నమ్మదగిన వారమైనప్పుడు కూడా ప్రభు నమ్మదగినవాడు, అన్ని విషయాలైనా నమ్మదగినవాడు, నువ్వు ప్రేమించే విషయంలో నమ్మదగినవాడు, నీ ప్రార్థన ఆలకించే విషయంలో నమ్మదగినవాడు, నువ్వు పోగొట్టుకుని తిరిగి ఇచ్చే విషయంలో నమ్మదగినవాడు, అంతేనంటే నీ కొరకు ప్రాణం పెట్టే విషయంలో నమ్మదగినవాడు. ఒక దినాన్ని ఆయన వస్తే నువ్వు పరలోకంలో ఉంచగలిగిన విషయంలో కూడా ఆయన నమ్మదగినవాడు. కాబట్టి నమ్మకత్వం కలిగి ప్రభు కొరకు మనం కూడా నమ్మకంగా చేసి అలా ప్రార్థనలో నమ్మకంగా కొనసాగుతాం. ఇంకేదైతే జరగదనుకుంటున్నామో, ఏదైతే అవ్వలేదనుకుంటున్నామో, ఏదో ఇక రాలేదనుకుంటున్నామో వాటన్నిటి విషయంలో దేవుడు సహాయము చేస్తూ ఉంటున్నాడు. ఒక సహోదరు ఇలా చెప్పాడు అంటున్నాడు, ఒక రోజులో విజయం రాదు, ఒక రోజు విజయం వచ్చింది. రెండింటికి తేడా ఏంటి? ఒక రోజులో విజయం రాదు, ఒక రోజు విజయం వస్తుంది. కాబట్టి ప్రార్థనలు స్థిరంగా ఉండి, ప్రార్థనలు నమ్మకం, ప్రార్థనలు విశ్వాసం అవుతుండు. ఆ ఒకరోజు వస్తుంది, ఆ ఒకరోజు నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చగలిగిన దేవుడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయము చేయాలి.